హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇంట్లో చాలా ఈజీగా, టేస్టీగా రెస్టారెంట్ స్టైల్‌లో క్యాబేజీ 65 ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. క్యాబేజీని మోస్ట్‌లీ మనం కర్రీలాగా చేసుకుంటాం. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్‌గా స్నాక్ స్టైల్‌లో చేసి ఎంజాయ్ చేసేద్దాం. ఈ డిష్ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేస్తుంది. అంత బావుంటుంది. పార్టీకి కానీ, ఈవినింగ్ స్నాక్స్‌కి కానీ, లంచ్‌లో సైడ్ డిష్‌గా కానీ సూపర్ పర్ఫెక్ట్ ఐటెమ్ ఇది. సో, ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక క్యాబేజీని తీసుకొని, క్యాబేజీని బాగా వాష్ చేసి థిన్ పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా అన్నీ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాబేజీని వేయండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ శనగపిండి తీసుకోవాలి. ఇది మన బ్యాటర్‌కి మెయిన్ బేస్. అలాగే హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి. ఇది క్రిస్పీ టెక్స్చర్ కోసం. అలాగే 1 స్పూన్ ఉప్పు. మీరు టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం 1 స్పూన్, ఇది స్పైసీ కోసం. పసుపు 1 పించ్, అంటే చిన్న అమౌంట్ సరిపోతుంది. అలాగే ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్, ఇది మంచి అరోమా ఇస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఫ్లేవర్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు లైట్‌గా వాటర్ స్ప్రింకిల్ చేయండి. ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం కొంచెం స్ప్రే చేసి బ్యాటర్‌ని క్యాబేజీకి కోట్ లాగా పట్టించాలి. బ్యాటర్ వాటరీ కాకూడదు, స్టిక్కీగా ఉండాలి. క్యాబేజీస్ పీసెస్‌కి బాగా స్టిక్కీ అయ్యే విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిల్ పోయాలి. మనం క్యాబేజీని డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుందండి. ఇలా తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్‌ని బాగా హీట్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్‌ని మీడియంకి తగ్గించండి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న క్యాబేజీ బ్యాటర్‌ని చిన్న చిన్న పోర్షన్‌లా తీసుకొని ఆయిల్‌లో డ్రాప్ చేయాలి. క్యాబేజీ పోకడాల్లాగా ఫ్రై అవుతాయి. మీడియం ఫ్లేమ్‌లో క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయాలి. క్యాబేజీ 65 ఇలా గోల్డెన్ కలర్‌లో బాగా ఫ్రై అయ్యాక క్రిస్పీ క్రిస్పీ సౌండ్ వస్తుంది. క్రంచీగా, స్పైసీగా ఉంటుంది. టీ టైమ్ స్నాక్స్‌గా కానీ, రైస్‌కి సైడ్ డిష్‌గా కానీ సూపర్‌గా సెట్ అవుతుంది. ఇంకా కొంచెం స్టైలిష్‌గా ప్రెజెంట్ చేయాలంటే లాస్ట్‌లో లెమన్ జ్యూస్ స్ప్రింకిల్ చేసి ఫ్రెష్ కర్రీ లీవ్స్ ఫ్రై చేసి టాప్‌లో వేయండి. రెస్టారెంట్ స్టైల్‌లో లుక్ వస్తుంది. కరివేపాకు కానీ, పచ్చిమిర్చి కానీ లైట్‌గా ఆయిల్‌లో ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీకోసం చిన్న చిన్న చిట్కాలు. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే ఫ్రై చేయాలి. లేకపోతే ఆయిల్ అబ్జార్బ్ అయిపోతుంది. బ్యాటర్ వాటరీగా కాకూడదు. స్పైసీ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవాలి. కిడ్స్‌కి ఇవ్వాలంటే కారం తగ్గించండి. ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం బ్యాటర్‌లో కొంచెం వాము యాడ్ చేసుకోవచ్చు మనకి ఇష్టమైతే. ఇప్పుడు నేను చెప్పిన కామన్ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ క్రిస్పీ క్యాబేజీ 65 రెడీ అయిపోతుంది. క్యాబేజీలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ విటమిన్ సి అండ్ విటమిన్ కే ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ చేస్తుంది. ఫైబర్ కూడా ఎక్కువ ఉంది. డైజెషన్‌కి చాలా యూస్‌ఫుల్. డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువ తినకూడదు. కానీ ఒకేషనల్‌గా అప్పుడప్పుడు స్నాక్స్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది మన ఇంట్లో చాలా అంటే చాలా సింపుల్‌గా చేసిన క్యాబేజీ 65. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్‌లో ఎలా అనిపించిందో మర్చిపోకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ మన కొత్త రెసిపీస్ మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.